హాయ్ ఎవ్రీవన్. చూస్తుంటుంటేనే బాగా మీ అందరికీ నోరు ఊరుతుందండి. ఈ కర్రీ ఏంటో తెలుసు కదా, ప్రాన్స్ కర్రీ. అదే మనం ఆర్డర్ పెట్టుకుంటే, లేదంటే హోటల్కి వెళ్ళి మనం తినాలి అనేసి అంటే చాలా చాలా ఛార్జ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. అంతా ఇంకా అసలు చెప్పలేమన్నమాట, ఉడకడం కూడా ఉండదన్నమాట. అదే మనం ఇంట్లో చేసుకుంటే 2 పూటలకి సఫిషియెంట్గా వచ్చినన్ని ప్రాన్స్ అంటే ఇంకేంటి కాదండి, రొయ్యలండి. అందరికీ అర్థం అవ్వాలని రొయ్యలని చెప్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే ఈ కరోనా టైంలో బాగుంటుంది. మనలాగా ఇంతలాగా ఎవరండి శుభ్రం చేస్తారు? హౌస్ వైఫ్స్ కంటే ప్రాన్స్ తెచ్చిగానే సరిపోదు, అలాగే చేసేయలేం కదా. దానికి వీపు మీద ఉండే ఆ డస్ట్ పార్టికల్ అనేది నెమ్మదిగా తీయాలి. అవన్నీ హోటల్స్లో చేస్తారా? చేయరు కదా. మనమే కదా నీట్గా చేస్తాము. అంతా చేస్తాము. అది కడగడం అనేది ఎంత ప్రాసెస్ అండి. ఇసుక లేకుండా కడగాలన్నమాట. ఎందుకంటే ప్రాన్స్ కర్రీస్లో ఎక్కువ తగిలేది ఇసుక అనమాట. బయట ఎప్పుడైనా ఆర్డర్ చేసి చూడండి, ఉడకదు, ఇసుక ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఎంతో నీట్గా ఇంట్లోనే చేసుకుంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, కడుపులో నొప్పులు రావడం కానీ, సమ్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనకి ఉండవండి. అసలే రొయ్యలు అవి కూడా ఏంటంటే మనం నీట్గా చేసుకునే విధానంలో చేసుకుంటే కడుపు నిండుగా తినొచ్చండి ఎవరైనా. ఈ కరోనా టైంలో బయట ఫుడ్ ఫుల్గా తగ్గించేయండి. కొంచెం కష్టమే చేయడం అనేది, ఎందుకంటే ఎంప్లాయీస్ అందరికీ కష్టమే. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కాయగూరలు అనేవి తెచ్చిన తర్వాత ఇలా పెద్ద ఒక టబ్ లాంటి దానిలో వేసేసి పసుపు ఉప్పు కంపల్సరిగా వేసి వాటర్ దానిలో వేసేయండి. వేసేసి దానిలో ముందు కడిగిన తర్వాత ఇలాగా చిల్లులున్న డిషెస్లో వేసేస్తే మొత్తం నీరన్నీ కారిపోతాయి. క్యారెట్స్, దుంపలు అంటే బంగాళదుంపలు కాదండి, వాటికి చెక్కు తీయకూడదు. క్యారెట్స్ బీట్రూట్స్కి కంపల్సరీగా చెక్కు తీసేసిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టండి. క్లీన్ చేసిన తర్వాత చెక్కు తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడే పెట్టండి. అప్పుడు మనకి అసలు ఇది కమింగ్ సీజన్ ఈజ్ రైనీ సీజన్ కదా. సో మనకి బోల్డ్ వామ్స్ అని వాటి తాలూకా ఎగ్స్ అని వాటి మీద ఫామ్ అయిపోతూ ఉంటాయన్నమాట. కాయగూరలు ఆకుకూరలు మరీ డేంజర్ అండి. ఆకుకూరలు చాలా చాలా కేర్గా క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఆకులు వెనక వైపు భాగంలో వాటి పురుగుల తాలూకా ఎగ్స్ అవి ఉండడం, పురుగులు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పిల్లలకి విరోచనాలు, పెద్దవాళ్ళకి కూడా శుభ్రంగా క్లీన్ చేయకపోతే అలా ఉంటుందన్నమాట. దానివల్ల మోషన్స్ అవి మెయిన్ వచ్చేస్తాయండి. అవి మన ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతే. సో ఇంత చేస్తాము, నువ్వేటి చేసావు అంటారు అందరూ. ఎవరైనా మన పని మనది, మన ఆరోగ్యం మనది.